హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బొటిక్. ఇది మన పద్మ బొటిక్లో జరిగిన ఆల్ ఓవర్ వర్క్ అండి. ఆల్ ఓవర్ వర్క్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి. బ్లౌజ్ మొత్తం కూడా వర్క్ వస్తుంది. ఆల్ ఓవర్ వర్క్ అనేది కూడా ప్లెయిన్ బ్లౌజ్ మీద చాలా నీట్గా కనపడిద్దండి. చూసారా, ఇది వచ్చేసరికి ప్లెయిన్ ఉంది. దాని మీద మనకి నెమళ్ళు కానీ లీవ్స్ కానీ ఎట్లా కనపడుతున్నాయో చూసారా, చాలా చక్కగా ఉంటుందండి. ప్లెయిన్ బ్లౌజ్ మీద ఆల్ ఓవర్ వర్క్ అనేది కూడా మొత్తం అండి. మనకి స్ప్రింగ్ కాదు, స్ప్రింగ్ ఒకటి, పూస ఒకటి, దారం ఒకటి, కుందన్స్ ఒకటి అండి, ముత్యం ఒకటి, అన్నీ యూజ్ చేసామండి. దీంట్లో యూజ్ చేయింది ఏమీ లేదు, ప్రతి ఒక్కటి కూడా యూజ్ చేసామండి. కుందన్ కానీ, జార్కన్స్ కానీ, పూస కానీ ప్రతి ఒక్కటి యూజ్ చేసాము. కొంతమంది ఏంటంటే ఇలా అడుగుతారనమాట, దారము, కుందను, పూస మొత్తం కావాలంటే మనకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చినా సరే ప్రతి ఒక్కటి యూజ్ చేయండి. మీరు ఫోటోలో ఎలా ఉంటే అలా యూజ్ చేయమంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి కదండి. అందుకని మనం చేసామన్నమాట. ప్లెయిన్ బ్లౌజ్ మీద ఆల్ ఓవర్ వర్క్ అనేది చాలా సూపర్గా వచ్చిందండి. దీనికి పింక్ కలర్ శారీ అండి. మీరు వీడియోలో చూసినట్టయితే సైడ్గా ఉందండి శారీ కూడా, పింక్ కలర్ శారీ. హ్యాండ్కి వచ్చేసరికి ఇలా బార్డర్ లాగా వచ్చేయండి. మిడిల్లో ఏంటంటే అంచు అట్లా ఏమీ లేకుండా ప్లెయిన్గా వదిలేసాము. అలాగే కావాలన్నారు కస్టమర్, అందుకని వదిలేసాము. హ్యాండ్లో మిడిల్లో ఒక పికాక్ వేసామండి. పికాక్ని స్ప్రింగ్తో కానీ థ్రెడ్తో కానీ ఎంత అందంగా వచ్చిందో చూసారా, చాలా చాలా బాగుంది కదండి. వర్క్ బ్లౌజ్ కూడా చూడటానికి కానీ, తను వేసుకున్నాక కానీ, కస్టమర్ వేసుకున్నాక కూడా చాలా సూపర్గా ఉందండి బ్లౌజు. ఇలాంటి ఆల్ ఓవర్ వర్క్లు అనేది ప్లెయిన్ బ్లౌజ్ మీద చాలా బాగుంటాయి. మీకు కూడా ఇలాంటి ఆల్ ఓవర్ వర్కులు చేయించుకోవాలనుకుంటే మటుకు కంపల్సరీ ఈ వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫోటోని పెట్టుకోండి, ఆల్ ఓవర్ వర్క్ అనేది చేయించుకోండి. దీనికి వచ్చేసరికి శారీ ఇదండి, పింక్ కలర్ శారీ. అందుకని మనం గ్రీన్ పింక్ కాంబినేషన్ కూడా వర్క్లో వాడాము. గ్రీన్ పింక్ కాంబినేషన్ ఇంకా చెప్పేది ఏముందండి, అది ఎవర్ గ్రీన్, ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవర్ గ్రీన్ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇంకో వర్క్ అండి, కట్ వర్క్. దీంట్లో మనకి కుందన్స్, జెర్రీ అన్నీ యూజ్ చేసామండి. నెక్ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది కుందన్స్తో అనమాట. థ్రెడ్ లోడింగ్ వచ్చేసి పైన కుందన్స్తో డిజైన్ వస్తుంది అనమాట. బుటీస్ ఏమో మొత్తం దారంతో వేసామండి, దారంతో వేసాము. ఇదేంటంటే మనకి కట్ వర్క్లోని సింపుల్ కట్ వర్క్ అనొచ్చు. సింపుల్ అంటే మరీ అంత సింపుల్ ఏం కాదండి కట్ వర్క్ అనేది. నెక్ చుట్టూరు కూడా కట్ వర్క్ వచ్చింది. మొత్తం బ్లౌజ్ అంతా కూడా బుటీస్ వచ్చేసాయి. చక్కగా బాగుందండి. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అనేది కూడా ఎవర్ గ్రీన్గా ఉంటుంది. హ్యాండ్కి కూడా అంతే అండి, మనం కట్ వర్క్ ఇచ్చేసాము. దీనికి ఏంటంటే వెరైటీగా హ్యాండ్లో ఇట్లా రెండు రౌండ్ షేప్లో వచ్చేసరికి ఫ్లవర్స్ ఇచ్చామండి. మిడిల్లో వచ్చేసరికి అట్లా కుందన్స్ హ్యాంగ్ చేసాము. ఇది కొత్తగా ఉంది కదండి డిజైన్. ఈ డిజైన్ ఇలాంటిది ఏంటంటే ఇది శారీ అంతా ప్లెయిన్ వచ్చింది, ఫ్లవర్స్ వచ్చాయి. మేమే ఇది డిజైన్ చేసామండి. ఇలా రౌండ్స్ వేసి వేద్దాము, ప్లెయిన్ శారీ కదా, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి చాలా బాగా వచ్చిందండి. మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.